ఒకప్పుడు పెళ్ళి బంధం అంటే ఈవెన్ నేను పెళ్ళి చేసుకునేటప్పుడు కూడా నేను పెళ్ళి చేసుకున్నాక ఆ పర్సన్ ఉద్యోగం చేసినా చెయ్యకున్నా, ఆ పర్సన్కి ఎన్ని రోగాలు ఉన్నా, ఆ పర్సన్కి అంటే ఐ మీన్ హెల్త్ ఇష్యూస్ ఏవి సంథింగ్ అతనికి సంబంధించిన ఏది నాకు పర్వాలేదు, ఒక సతీ సావిత్రి లాగా అన్నమాట. నా మెంటాలిటీ అదనమాట. ఒక సతీ సావిత్రి సీతాదేవి టైప్ అన్నమాట. అయితే మనం అలా ఉంటే సరిపోదు, ఆ ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకోవాలి అన్న ఆ చిన్న లైన్ని నేను మర్చిపోయాను. ఎస్, అంటే నాకు ఫస్ట్ నుండి కూడా నా ఆనందాన్ని చూసుకునే అలవాటు లేదు. నా అనుకునే వాళ్ళు నాతోని ఎవరైతే ముడిపడతారో, ముడిపడి కనెక్షన్స్లో అంటే ఐ మీన్ అత్తగారని, మామగారని, ఆడబిడ్డని, అమ్మని, తమ్ముడని నాతోని ఎవరైతే కనెక్షన్లో ఉన్నారో వాళ్ళ ఆనందం చూసుకొని నేను ఆనందం పొందే టైప్ అన్నమాట. కానీ నా పెళ్ళి అనే ఒక పదంలో నేను పెళ్ళి చేసుకున్నాక ఒక డిఫరెంట్ పీపుల్ ఉంటారని, చాలా డిఫరెంట్ పీపుల్ ఉంటారని నేను చూడగలిగాను. అంటే ఇంత డిఫరెంట్గా కూడా మనుషులు ఉంటారా అన్న సందేహం నిజంగా చెప్తున్నానండి. బాబా సాక్షి, అంటే నాకు యూనివర్స్, ఏంజిల్స్, డివైన్ అంటే ప్రాణం కదా. సో వాళ్ళ సాక్షి చెప్తున్నాను, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? స్వార్థంగా ఆలోచించుకునే వాళ్ళు బాగుంటే చాలు, మిగతా వాళ్ళు ఏమైపోతే ఏంటి అనుకునే వాళ్ళు కూడా ఉంటారని నాకు తెలీదు. సాధ్యమైనంత వరకు 99%లో పీపుల్ అలా ఉండరు నాకు తెలిసి. 1% ఉండే పీపుల్ మాత్రమే వాళ్ళొక్కరి గురించి ఆలోచించుకుంటారు. వాళ్ళ కుటుంబ పరువుల గురించి ఆలోచించరు, వాళ్ళ చుట్టాల గురించి ఆలోచించరు, వాళ్ళ ఎవరి గురించి ఆలోచించరు, వాళ్ళొక్కరి గురించి ఆలోచించుకుంటారని నేను ఒకరితో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే నాకు అర్థమవుతుంది అనమాట. సో మనుషుల్ని లైఫ్ అన్నాక ఇన్ని రకాల మనుషులు ఉంటారని నాకు తెలీదు. ఇంతవరకు నేను పెళ్ళికి ముందు దాకా ఒక టైప్ ఆఫ్ పీపుల్నే చూసినాను. కానీ పెళ్ళి అనే ఒక అనుభవంలో ఇంకా ఇలాంటి విచిత్రమైన మనుషులు ఉంటారని నాకు అర్థమైపోయింది. సో ఓకే, ఏం చేస్తాం, ప్రతిదీ మనం ఎక్స్పీరియన్స్ చేయాలనే భగవంతుడు భూమి మీదకి పంపించాడు కదా. అలాంటి వాళ్ళని కూడా చూడాల్సి వస్తుంది, ఏం చేద్దాం, అంతే కదా. బీ పాజిటివ్ అండి. మనకు దేవుడు ఏది ఇచ్చినా కూడా స్వీకరించండి, ఏది చేసినా